నాంపల్లి సిబిఐ కోర్టులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విచారణ ముగిసింది. ఆస్తుల కేసులో దాదాపు 30 నిమిషాల పాటు జగన్ విచారణ కొనసాగింది. విదేశీ పర్యటనలో జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించారంటూ సిబిఐ కోర్టుకు తెలిపింది. దీంతో జగన్ను వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి సిబిఐ కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో గతంలో 2020 జనవరి 10న నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరయ్యారు. 6 ఏళ్ల తర్వాత ఆస్తుల కేసులో నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ ఎదుర్కొన్నారు. ఇక విచారణ అనంతరం నేరుగా లోటస్ పాండ్లోని నివాసానికి బయలుదేరి వెళ్లిపోయారు జగన్మోహన్ రెడ్డి. సాధారణంగా ఏంటంటే కోర్టు ఒకసారి ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా కానీ ఏ అక్యూజ్డ్ అయినా కానీ ఆ కేసులో ఉన్న నిందితులు ఎవరైనా కానీ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరు కాని పక్షంలో ఖచ్చితమైన సాక్ష్యాలను న్యాయవాది ద్వారా కోర్టుకు చూపించేసి ఏంటంటే ఒక మినహాయింపు ఇవ్వండి అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మెయిన్ కేసు అయితే పెండింగ్ ఉంది. దానికి సంబంధించి ముందు ప్రొసీజర్ ప్రకారం ఏ విధంగా రావాల్సిందో అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. అప్పటి వరకు అయితే ఈ పిటిషన్కి సంబంధించి అయితే ఏదైతే బయటకి ఫారెన్ వెళ్ళి రావడం జరిగిందో ఆ పిటిషన్ వరకు క్లోజ్ అయిపోయింది. కాబట్టి దీని వరకు మెయిన్ కేసు వరకు వచ్చేసి ఏంటంటే ఎప్పటి వరకు అయితే ముందు ఏదైతే అవసరం ఉంటుందో ఆ టైంలో కోర్టు ఆర్డర్ చేయడం జరుగుతుంది. అడిగారు ఒక మాట ఏంటంటే మీరేమైనా చెప్పుకోగలసిన ఉందా అని అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఏంటంటే ఏం లేదు, దానికి సంబంధించి ఆల్రెడీ వివరణ న్యాయవాది గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే పిటిషన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ రోజైతే ప్రస్తుతం ఏంటంటే విచారణ అది పాస్పోర్ట్ సంబంధించి ఏదైతే ఉందో ఆర్డర్ ఉందో కోర్టు ఆర్డర్ ప్రకారం అతను ఆల్రెడీ న్యాయస్థానం ముందు అటెండ్ అయ్యి అపీరెన్స్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు దశాబ్ద కాలంగా రాజకీయ న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లు వివిధ కంపెనీలతో జగన్ ఆర్థిక లావాదేవీలపై ఆరోపణలు, విచారణలో జాప్యం వంటి అంశాలు ఈ కేసుని సంక్లిష్టంగా మార్చాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాల్మియా సిమెంట్స్ కి కడప జిల్లాలో 417 హెక్టార్లు సున్నపురాయి గనులను ప్రభుత్వం లీజుకి కేటాయించింది. అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ జగన్ కు చెందిన కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిందని, ఇది క్విడ్ ప్రోకో కిందకు వస్తుందని సిబిఐ తన ఛార్జిషీట్లలో ఆరోపించింది. ఈ లావాదేవీల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని అభియోగాలపై ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు 2011లో సిబిఐ దర్యాప్తుతో చేపట్టింది. జగన్తో కలిసి దాల్మియా సిమెంట్స్ అక్రమంగా సున్నపురాయి గనుల లీజులు పొందినట్లు సిబిఐ 2013లో ఛార్జిషీటు దాఖలు చేసింది. తద్వారా జగన్ సుమారు 150 కోట్ల మేర అక్రమంగా లబ్ధి పొందినట్టు పేర్కొంది. రఘురామ సిమెంట్స్ లో 95 కోట్ల విలువైన షేర్లు 55 కోట్లు హవాలా రూపంలో దాల్మియా సిమెంట్స్ ఇచ్చినట్లు అభియోగం మోపింది. ఈ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు దాల్మియా ఉద్యోగి జైదీప్ బస్సు నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్లో లభించినట్లు పేర్కొంది. అరబిందో, హెటిరో సంస్థలకు క్విడ్ ప్రోకో కింద మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలో భూముల కేటాయింపుపై 2016లో ఈడీ కేసు నమోదు చేసింది. జగన్మోహన్ రెడ్డి తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వివిధ కంపెనీలకు అనుకూలంగా భూమి కేటాయింపులు, లీజులు, ఇతర ప్రభుత్వ సహకారం అందించినందుకు బదులుగా జగన్ ఆర్థిక లాభాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ లావాదేవీల ద్వారా జగన్ యాజమాన్యంలోని సంస్థలైన సాక్షి మీడియా, భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ వంటి వాటికి పెట్టుబడుల రూపంలో భారీ మొత్తాలు అందాయని సిబిఐ ఆరోపించింది. ఈ కేసులో దాదాపు 100 మంది సహా నిందితులు ఉన్నారు. వీళ్లలో వివిధ కార్పొరేట్ సంస్థలు, ఐఏఎస్ అధికారులు, రాజకీయ నాయకులు ఉన్నారు. సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, రఘురామ్ సిమెంట్స్, పెన్నా సిమెంట్స్ వంటి సంస్థలపై నిర్దిష్ట ఆరోపణలు ఉన్నాయి. దాల్మియా సిమెంట్స్ 95 కోట్ల పెట్టుబడి పెట్టి తద్వారా జగన్ సంస్థలకు 55 కోట్ల హవాలా మార్గంలో చేర్చినట్లు సిబిఐ ఆరోపించింది. ఇక సిబిఐ ఛార్జిషీటు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. దాల్మియా సిమెంట్స్ కి చెందిన 793 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇందులో 377 కోట్ల 26 లక్షల విలువైన భూములు కూడా ఉన్నాయి. ఈడీ చర్యను సవాల్ చేస్తూ దాల్మియా సంస్థ ఎడ్యుకేటింగ్ అథారిటీని ఆశ్రయించింది. కేసుని లోతుగా పరిశీలించిన అథారిటీ ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ జప్తును ఖరారు చేస్తూ తుది నిర్ణయం ప్రకటించింది.
ఇక వాన్పేక్ ప్రాజెక్టు కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలోనే ప్రారంభమైంది. ఇందులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు చెందిన రాస్ అల్ ఖైమా ప్రభుత్వంతో కలిసి ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టాయి. ఈ ప్రాజెక్టుకు చైర్మన్ గా నిమ్మగడ్డ ప్రసాద్ ను నియమించారు. ఈ వాన్పేక్ ప్రాజెక్టు కోసం నిబంధనలను ఉల్లంఘించి సుమారు 15,000 ఎకరాలకు పైగా అక్రమంగా భూములు కేటాయించారని, దానికి ప్రతిఫలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్ భారీగా పెట్టుబడులు పెట్టారని సిబిఐ అధికారులు ఆరోపించారు. ఇక జగన్ ఆస్తుల కేసు రాజకీయంగా సున్నితమైన అంశంగా మారింది. వైసీపీ అనుకూల మీడియా ఈ కేసులను కక్ష సాధింపుగా అభివర్ణిస్తుంది. అయితే టీడీపీ నాయకులు జగన్ పై ఉచ్చు బిగిస్తుందని చెప్తున్నారు. ఈ కేసు దీర్ఘకాలికంగా కొనసాగుతుంది. విచారణలు, వాయిదాలు రాజకీయ ఒత్తిళ్లతో సంక్లిష్టంగా మారింది.